హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో సండే కదా, ఈరోజు చికెన్ చేసుకుందామా. ఈరోజు మా ఇంట్లో కరింపాకు చికెన్ బిర్యానీ చేస్తాను. చేసుకుందాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. కరింపాకు చికెన్ సూపర్గా ఉంటుంది. చాలా రోజులైంది కదా వీడియో పెట్టి, ఈరోజు చూపిస్తాను రండి. కరింపాకు చికెన్ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. కేజీ చికెను, పసుపు పొడి, ఉప్పు అన్నీ వేసి కడిగి నీట్గా కడిగి పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు చికెన్ తినకూడదని చెప్తున్నారు కదా, అందువల్ల పసుపు, ఉప్పు, నిమ్మకాయ అన్నీ వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. కేజీ చికెన్, దానికి కావాల్సిన పదార్థాలు: కేజీ చికెను, ఎర్రగడ్డలు మీడియం సైజ్ ఎర్రగడ్డలు 3, టమాటాలు ఒక 4, గ్రేవీగా వస్తుంది అనమాట. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, దేనికైనా బాగుంటుంది. టమాటాలు ఒక 4, కరింపాకు ఒక చిన్న కట్ట, గరం మసాలా, సోంపు, హోల్ గరం మసాలా, సోంపు, పట్ట, లవంగము, మిరియాలు, జీలకర్ర ఒక 2 స్పూన్లు మిరియాలు, టీ స్పూన్లు, 1 టీ స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఇవి. చేసుకునే విధానం చూపిస్తాను రండి. ఓకే రండి. పట్ట, లవంగము, జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు ఒక టీ స్పూన్ సోంపు, బిర్యానీ ఆకు 1. ఇప్పుడు ఎర్రగడ్డలు కోసేసుకున్నాం, కరింపాకు, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఈ కరింపాకు చికెను భలే రుచిగా ఉంటుంది, సూపర్ టేస్ట్. మీరు కూడా చేసుకోండి, తినండి. ఇది చేసుకునేసి వేడి వేడి అన్నం చేసుకొని రసం కానీ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. రసమైనా లేకపోతే మెడ్రాస్ సాంబార్ సూపర్గా ఉంటుంది. మెడ్రాస్ సాంబార్ చేసుకోవాలి. మిరపకాయ గిల్లేసి దానికి ఏమి చాలు, కరింపాకు ఇంక ఎక్కువైపోతుంది, ఘాటుగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర అప్పుడు చెప్పలా, ఇప్పుడు వేస్తా ఉన్నాను, మర్చిపోయినాను చెప్పేదానికి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం కోసి. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకొని వస్తాను, చూపిస్తాను. పేస్ట్ అయిపోయింది, పేస్ట్ వేసుకొని వచ్చినాను. ఇప్పుడు చేసుకునే విధానం చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసుకో, అప్పుడుగా బాగుంటుంది. మసాలా దినుసులు. ఇప్పుడు చికెన్ తినకూడదు అన్నారు కదా, అయినా కూడా తీసుకున్నాం. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, రెడ్గా వేయించుకోవాలి, అప్పుడుగా బాగుంటుంది. ఆయిల్ బాగా వేగాలండి. బాగా ఆయిల్ బాగా వేగాలి. దాంట్లో ఏమన్నా ఉంది అసలు పసుపు బాగా వేయించుకోవాలి, ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్, అప్పుడుగా బాగుంటుంది. రెడ్గా వేయించుకోవాలన్నమాట. ముక్క బాగా వేయించితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఆయిల్లో బాగా వేగాలి. కొంచెం కట్ట మూసి పెడదాము. చూడండి, వేగతాం ఇలా వేగాలి బాగా. చికెన్ బాగా వేగితే అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఆయిల్లోనే వేగాలి.
అయిపోయింది కదా. ఇప్పుడు ఇప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా వేయించుకొని మసాలాలో చికెన్ బాగా వేగాలన్నమాట. మసాలాలో చికెన్ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచికి తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకొని బాగా కలబెట్టాలి. బాగా వేయించుకోవాలి. వేసుకునేసి కొంచెం మంచి వాసన వస్తుంది. మంచి వాసన వస్తుంది చూడండి. గుమ్మ 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 అని వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది. ఫ్లేవర్ సూపర్ టేస్ట్. ఇప్పుడు మిరప్పొడి వేసుకోవాలన్నమాట. వాసన వస్తుందా? మంచి వాసన వస్తుంది చూడండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం మిరియాలు వేసినాం కాబట్టి చూసి వేసుకోండి, మీ రుచికి తగినంత. కారం తినేవాళ్ళంటే కారం ఎక్కువ వేసుకోండి, స్పైసీగా కావాలంటే. వద్దు అనుకుంటే కొంచెంగా వేసుకోండి, మీ ఇష్టం. కారం వేసుకొని బాగా వేయించాలన్నమాట. వేగింది కదా. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకొని బాగా కలబెట్టాలి, పచ్చివాసన పోయేంత వరకు. బాగా వేగింది. ఆయిల్ పైకి తేలుతాను చూడండి. మరి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలన్నమాట. అప్పుడుదా బాగుంటుంది. మనకు మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత నీళ్ళు పోసుకోండి. ఎక్కువ గ్రేవీ కావాలంటే నీళ్ళు పోసుకోండి. లేదనుకుంటే ఇట్టే కూడా దించుకునేయచ్చు, సూపర్గా ఉంటుంది. ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఉడికిపోయిందా చికెన్? ఎక్కువ మీ ఇష్టం. ఎక్కువగా అంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా అంటే తక్కువ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కొంచెంసేపు ఉడకనిచ్చి దించుకునేస్తాం. మేము కొంచెం బిర్యానీ కాబట్టి ఈరోజు ఒకరోజు నీళ్ళుగా దించుతా ఉన్నాను. అంతే, తట మూసేస్తా ఉన్నాను. ఇదిగోండి, సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ చికెన్, కరింపాకు చికెన్ రెడీ. ఎమ్మీగా ఉంటుంది చూడండి. ఎల్లిగంటేనా ఎమ్మీగా ఉంటుంది, చూసినారా? అట్టే కొంచెం నేను గ్రేవీగానే దించేస్తాను. ఇట్టే దీన్నే డ్రై చేసుకునేస్తే సూపర్గా ఉంటుంది. కానీ బిర్యానీకి కావాలని డ్రైగా దించేస్తాను. సూపర్గా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది. చికెన్ కూడా చూడ ఎంత స్పాంజ్ లాగా అయిపోయింది సరే. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఎమ్మీగా ఉంటుంది తినేదానికి.
అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆపేస్తాం. కొంచెం గ్రేవీ ఉండిలే బాగుంటుంది బిర్యానీ. మళ్ళీ అయిపోయింది, ఆపేస్తా ఉన్నాను. రండి ఫ్రెండ్స్, తిందాం బిర్యానీ. బిర్యానీ కాదు, పులావ్. చాలా తినమా. వేడిగా ఉంది. సూపర్గా ఉంది, ఎమ్మీగా ఉంది. మీరు కూడా చేసుకోండి, తినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మీగా ఉంది కరింపాకు చికెన్. బాగుంది. ఉంటాను, బాయ్.